మహాశివరాత్రి రోజు ఈ 7 తప్పులు అస్సలు చేయకండి. ఇలా చేస్తే శివుడికి అస్సలు నచ్చదు, ఎప్పటికీ మిమ్మల్ని అనుగ్రహించాడు. మొదటిది, శివరాత్రి రోజు తప్పకుండా తలస్నానం చేసుకోవాలి. నలుపు రంగు దుస్తులు మాత్రం అస్సలు వేసుకోకూడదు. రెండవది, తెల్లటి పువ్వులను అర్పించండి. ముఖ్యంగా మొగలి పువ్వులను శివుడికి అర్పించకూడదు, ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఈ పువ్వుకి శాపం ఉంది. మూడవది, తులసి ఆకులను శివుడికి అర్పించకండి, ఎందుకంటే శివుడి దగ్గర అశుభంగా భావిస్తారు. నాలుగవది, శివలింగానికి చుట్టూ ఎప్పుడూ పూర్తిగా ప్రదక్షిణలు చేయకూడదు, కేవలం అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. అలా చేస్తేనే పూర్తి ప్రదక్షిణ లాగా భావిస్తాడు. ఐదవది, శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం, అందుకే మంచి పరిశుభ్రంగా ఉన్న ఎలాంటి మచ్చలు లేని బిల్వపత్రాన్ని అర్పించండి. ఆరవది, శివలింగం మీద పాలు పోసేటప్పుడు కంచు చెంబుతో కాకుండా రాగి చెంబుతో అభిషేకం చేయండి. ఇలా చేస్తే శివుడికి చాలా ఇష్టం. ఏడవది, అతి ముఖ్యమైనది, శివలింగానికి అభిషేకం చేయటం మీరు అనుకున్నంత సులువేం కాదు. శివలింగానికి అభిషేకం చేయటానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమ నిబంధనలను అన్ని పాటించలేమనుకుంటే మీరు అభిషేకం చేయకుండా ఉండటమే మంచిది. శివలింగములో శివుని కుటుంబం మొత్తం కొలువు తీరి ఉంటుంది. శివలింగానికి కుడివైపున ఉండే ఈ భాగంలో వినాయకుడు ఉంటాడు. ముందుగా వినాయకుడిని అభిషేకించాలి. ఎడమవైపు ఈ భాగంలో కుమారస్వామి ఉంటాడు, కాబట్టి ఎడమ వైపున అభిషేకించాలి. పానపట్టానికి మధ్యలో ఈ భాగంలో శివుడి కుమార్తె అశోక సుందరి ఉంటుంది, కాబట్టి ఇక్కడ అభిషేకించాలి. ఆ తర్వాత శివలింగం చుట్టూ ఉండే ఈ భాగంలో పార్వతీదేవి ఉంటుంది, కాబట్టి ఇక్కడ అభిషేకించాలి. చివరిగా శివలింగం మీద మొత్తం నీటిని పోసి అభిషేకించాలి. ఇప్పటికైనా తెలియని వాళ్ళకి శివలింగానికి ఎలా అభిషేకం చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ మహాశివుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.